తెలంగాణ ప్రజలు మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి ప్రాధేయపడడం జరిగింది. సకల జన్యల చేయబడింది. ఏదైతే ప్రజలకు కొంతమందికి ఉపాధి కానీ ఉన్నది. తెలంగాణ వచ్చినప్పుడు మేము అనుకున్నంత ప్రజలం ఏదైతే అనుకున్నామో అంత రాలేదు. ఉన్న ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అరిచేతిలో బెల్లం చూపెట్టిరు. ఆడ ఈగలన్నీ ఆలుతాయి అంటే వాళ్ళే నాగేసారు తప్ప ప్రజలకు వచ్చింది ఏం లేదు. ఆయన ప్రతి ఒక్కటి స్కీమ్ పెట్టిరు. ఏ స్కీమ్ పెట్టినా ఆయన స్కామ్ గురించే కానీ ప్రజల గురించి కాదు. ఆయన ఏ స్కీమ్ పెట్టినా ప్రతి ఒక్కటి స్కామ్ గురించి. రైతు బంధు ప్రజల గురించి కదా. రైతు బంధు అనేది ప్రజల గురించి, రైతుల గురించి పెట్టాడు కదా. సామాన్య రైతు, సన్నకర చిన్నకర రైతు ఏదైతే ఉన్నదో అతనికి వచ్చినాయి. తర్వాత 100 ఎకరాలను కూడా వచ్చినాయి. అది ఎక్కడ ఇప్పుడు 50 లక్షల కార్లు వచ్చి రైతు బంధు తీసుకున్నాడు. అది ఆ వజన్ ఎవరి మీద పడ్డది? ఈ రోజున ఎవడు కట్టాలి అప్పు? సామాన్యుడు రైతులు కట్టాలి, కూలి నాలోడు కట్టాలి, కొనుగోలు కట్టాలి, కొనుగోలు లేనోళ్ళు కొట్టాలి, పుట్టిన బిడ్డ కాడికించి కట్టాలి. ఎవరికి లాభమైంది అది? మరి కాళేశ్వరం కట్టింది కదా మంచిగా 1,00,000 కోట్లతో. కట్టావా? ఏ పొలిటికల్ లీడర్ అయినా, ఏ పార్టీ అయినా అతను కరెక్ట్గా చెప్పగలిగితే కాళేశ్వరం కట్టి 100 కోట్లు అప్పు తెచ్చి కట్టాడు కదా. కాళేశ్వరం కట్టి ఈ నీళ్ళన్నీ ఎకరకు నీళ్ళు ఇస్తాడు. చక్కగా ఆయన ఫామ్ హౌస్లో పోయి చూద్దాం పాండి. చక్కగా వచ్చి ఆయన 1 ఎకర్ పొలంలో ఒక బావి ఉన్నది. ఎంత లోతుందో నాకైతే ఐడియా లేదు. ఆ కాలువ చక్కగా ఆయన కాళేశ్వరం నీళ్ళు వచ్చి అల్లబడతాయి. మరి అందరు రైతులకు లేదే. సరే కాళేశ్వరం కట్టినావు, రైతుల గురించి కట్టాలనుకున్నావు, చేసావు. కానీ మరి నీ ఫామ్ హౌస్కు డైరెక్ట్ వచ్చి ఆ బావిలో నీళ్ళు ఎక్కడివి? మరి ఒక జిల్లాల్లో ఇంకొక దగ్గరలో స్టోరేజ్ చేసి నువ్వు ఎవరికి ఇచ్చినావు? ఎంతమంది రైతులకు వచ్చినాయి నీళ్ళు? ఎంతమంది రైతులు బాగుపడ్డరు చెప్పు. నువ్వు ఫ్లాట్లకు వేసినావు, పెట్రోల్ పంపులకు వేసినావు, భూస్వాములకు వేసినావు. సామాన్య రైతుకి ఏమి ఇష్టం? 2 ఎకరాలు ఉంటే 8,000 వచ్చినాయి. మరి భూస్వామి 50 ఎకరాలు ఉంటే ఎన్ని వచ్చినాయి? 54 4 లక్షల చిల్లర వచ్చింది. మళ్ళీ పెన్షన్స్ కూడా పెంచిండు కదా. 2 ఏళ్ళు అవి కావా? 2,000 పెంచిండు. అది కావా? పేద ఒక నిన్న పెన్షన్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఉండే, చంద్రబాబు నాయుడు గారు ఉండే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజులలో ఆ టైం ప్రకారంగా 250 200 పెంచింది. ఇది ఆ రోజులలో అన్నమాట. ఆ 200 రూపాయలు కూడా ఆ రోజులలో ఏదైతే ముసలి వాళ్లకు అవి పనికొచ్చినాయి. ఆ 200 రూపాయలు పెంచి నువ్వు వచ్చిన తర్వాత 2,000 చేస్తాను, 2,000 చేస్తాను, 2,000 ఇవ్వడం జరిగింది. 2,000 ఇచ్చినావు, 2,000 ఇస్తున్నావు. కనీసం ఆ 2,000 రూపాయలు ఇచ్చినావు కదా. అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వదేమన్నా నువ్వు ఇంకోటి చేసినావా? సకల జనంలో ఒకటే రోజు సర్వే అన్నావు. కొన్ని కోట్ల రూపాయలు మా ప్రజల మీద అప్పు తెచ్చి కూలేసినావు. దాంతో ఏమొచ్చిందో చెప్పండి. ఒకటే రోజు సర్వే చేసినావు. దాని నుంచి ఈ ప్రజలకు ఒరిగింది ఏందో చెప్పండి. మా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏదైతే ఎలక్షన్ ముందు తుగ్గూడలో మీటింగ్ పెట్టినాడు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆ రోజున 6 పథకాలు అనేది ప్రజలకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏవైతే 6 పథకాలు ఉన్నాయో 6 పథకాలల్లో ఈ 2 సంవత్సరాలలో కనీసం ఇప్పుడు ఉచిత బస్ చేసిరా, రుణమాఫీ చేస్తామన్న చేసిరా? 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకతాటిగా చేసింది. నువ్వు 1 లక్ష రూపాయలు నువ్వు రుణమాఫీ చేస్తా అని 10 ఏళ్ళ దాకా చేసుకుంటూ వచ్చినావు. ఆ మిత్తికి సరిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఏం చేసిందా? కరెంట్ మాఫీ చేసిందా ప్రజలందరికీ? మళ్ళీ తర్వాత సన్నబియ్యం ఇస్తుందా? మా మేనిఫెస్టో లేదు కదా. సన్నబియ్యం అయితే ఇస్తున్నది కదా. అయిపోయింది. బస్సు అయిపోయింది, కరెంట్ అయిపోయింది, సన్నబియ్యం అయిపోయింది. మళ్ళీ తర్వాత రైతు ఏదైతే బీమా అయ్యాలో వేస్తూనే ఉన్నారు కదా. ఉచిత గ్యాస్ 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ కూడా ఇస్తారు 500కు. మరి ఇంకా 2 మిగిలినాయి. ఏది? ఒక ఆడపిల్లలకు 2,500 రూపాయలు ఇస్తున్నాము. ఈ అప్పులు కట్టలేకనే వస్తున్నాడు ఆయన. మన సీఎం గారు ఇస్తాడు. ఒక ఏడాది అటు ఇటు ఇచ్చేస్తాడు గ్యారెంటీ. అది కూడా చేస్తాడు, అది కూడా ఫుల్ఫిల్ చేస్తాం. కానీ ఒక్కటి అర్థం చేసుకోండి మీరు,
కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా? ఇచ్చింది. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఏ గవర్నమెంట్ ఇచ్చింది? నువ్వు డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చినావు, ఈ కూలిపోతున్నాయి అవి, ఇప్పుడే పెచ్చలు వెళ్ళిపోతున్నాయి. అది ఎక్కితే మొన్న ఒక దగ్గర ఒక 3 నెలలు 6 నెలల కింద కూలిపోయింది అది. మరి నువ్వేమి ఇచ్చినట? వాళ్ళ ప్రజలకు ఇస్తే మేము 5 లక్షలు ఇస్తున్నాం, ప్రజలకు ఇస్తే వాళ్ళ కొడుకులు బిడ్డలు ఎలా కట్టుకోవాలంటే అలా కట్టుకుంటున్నారు వాళ్ళకి నచ్చినట్టు. మళ్ళీ ప్రభుత్వం ఏం చేయలేదు అని విపక్షాలు విమర్శిస్తాయి కదా బాగా. ఒకటి ఆయన గవర్నమెంట్ ఉన్నోడు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ లేనోడు ఎప్పుడైనా దుమ్ము ఎత్తిపోస్తూనే ఉంటాడు. ఎప్పుడు అసెంబ్లీ పోతే కొట్లాడి నేనే ఇప్పుడు ఒక జీవో తీసిన, నేను ఒక పథకం మీద జీవో తీసిన, ఆ జీవోను పాస్ చేసి మేమందరం కలిసి పాస్ చేసాం, నువ్వు ఎట్లనే అది ప్రజల గొప్ప చెప్పలేదు అడుగు, ఏనాడన్నా తీస్తారా మీరు? ఆ జీవో తీయడానికి రస నువ్వా నేను ఆ అసెంబ్లీ లేదంటే నేను మాట్లాడితే బాగుంటుంది, ఆ ప్రజలలో నేను మాట్లాడితే బాగుంటా. అరే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసినావా? మేము గవర్నమెంట్ ఉన్నాం, మేము చేసుకొస్తున్నాం. నీ గవర్నమెంట్ ఏ స్కీమ్ సక్సెస్ అయిందో చెప్పు. బర్రెలైనాయా, గొర్రెలైనాయా, చేపలైనాయా? అంటే ఓబీసీల అందరూ గొడ్డు కొనుక్కొని మేము కూర్చుంటాం, మీరేమో లక్షలాది వేలాది రూపాయలు మీరు దోసుకొని పొలాలు. ఎన్ని లక్షల ఎకరాలు ఉండే వాళ్ళకు? ఎన్ని లక్షలు అయింది ఇప్పుడు? ఎన్ని వేల ఎకరాలు ఉండే వాళ్ళకు?